అందరికీ నమస్కారం. నిన్న నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు మాజీ మంత్రి రోజా గారిని ఉద్దేశించి ఏదో ఒక మాట తూలాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు అబ్బబ్బో విపరీతంగా రెచ్చిపోతున్నారు పొద్దుటి నుంచి. వీళ్ళందరినీ సూటిగా ఒకటే అడగాలనుకుంటున్నా, రోజా నిజంగా మంచి ఆడపిల్ల? మీరు చెప్పండి. ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఏమన్నా రోజాకు ఉన్నాయా? నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది ఎవరికైనా, అంతే కదా. మరి రోజా నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలందరినీ గాలినా కొడుకులు అంది. ఈరోజు రెస్పాండ్ అయ్యే వాళ్ళు అందరూ చెప్పారు రోజాకి, అమ్మా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలని, రాజ్యాంగబద్ధంగా ఓట్లేసి ఎన్నుకున్న ఎమ్మెల్యేలని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బహిరంగ సభలో మైక్ ఇచ్చారు కదా అని మాట్లాడకూడదమ్మా అని ఏ ఒక్కళ్ళన్నా చెప్పారా రోజాకి? ఈరోజు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. నిన్నగాక మొన్న మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడాడు? ఈరోజు మాట్లాడుతున్న మహిళలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళందరికీ శాసనసభ్యురాలు మహిళని గుర్తురాలేదా? ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆ రోజు ఎందుకు ఖండించలేదు మీరు? రోజా భూమా అఖిలప్రియ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడింది? పట్టాల సునీతమ్మ గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడింది? ఈరోజు వచ్చి మీరు రోజాకి సపోర్టుగా భానుప్రకాష్ చేసిన తప్పని మాట్లాడతారా? మరి మహిళల మీద అంత ప్రేమ వలకబోస్తున్న మీరు, మహిళా సాధికారత ఇదేనా మీరు ఇచ్చే విలువ అని మాట్లాడుతున్న మీరు, ఒక మహిళగా రోజాకు కూడా మీరు విలువలు నేర్పాలి కదా. ఆఖరికి దరిద్రం ఏంటంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన శ్యామల వచ్చి కూడా రోజాని అలా అంటాం తప్పు, నేను తీవ్రంగా ఖండిస్తానంటుంది. అదేవిధంగా లక్ష్మీ పార్వతి, నందమూరి తారక రామారావు గారి జీవితంలో ఉన్న ఏకైక మచ్చ జగన్ పక్కన చేరి ఈరోజు ఆవిడ కూడా రోజా గారిని నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏదో అన్నాడు, నేను తీవ్రంగా ఖండిస్తానంటుంది. వీళ్ళందరూ ఏమైపోయారు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మహిళలను కూడా చూడకుండా విపరీతంగా మాట్లాడినప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పట్టాల సునీత గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు? శ్రీధర్ అప్పలరాజు, గౌతి శిరీష గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడాడు? మరి ఆ రోజు లేవే మీకు ఇవన్నీ? ఈరోజు వచ్చి ఏదో అన్నారు, ఏదో జరిగిపోయింది. ఏం జరిగింది? ఆమెకి నోటి దోల ఎక్కువైంది రోజా గారికి. నోటికి ఏం మాటలు వస్తుంది ఏంటని అర్థం కావట్లేదు. అంత నోరు అదుపులో ఉంటే ఆవిడకు కూడా మరి అందరిని అనట్లేదే. ఈరోజు వరీద్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా ఖండిస్తుందంట. ఎందుకు ఖండించాలి రోజా గారిని అంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎవ్వరూ కూడా సామాన్యులైన తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన నాయకులు ఎలాగూ ఖండించరు. వాటిని సామాన్యంగా ఉన్న న్యూట్రల్గా ఉన్న జనాలు కూడా రోజాని ఎవరన్నా అంటే ఖండించే పరిస్థితుల్లో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని బతికితే చాలా బాగుంటుంది. ఖండిస్తున్నారంట, ఖండాలుగా ఖండించండి. లేకపోతే మీ మాటలో మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల మీద ఎన్ని మాట్లాడారు? ఇదే రోజా వంగలపూడి అనిత గారి గురించి ఏం మాట్లాడింది? మీకు అసెంబ్లీలో నారా భువనేశ్వర్ గారి గురించి పేరు ఎత్తడం తప్పు, నారా భువనేశ్వర్ గారిని కించపారటం తప్పు అని ఆ రోజు తెలియలేదా మీకు? నారా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారి గురించి మాట్లాడటం తప్పు అని మీకు తెలియలేదా? ఇదే రోజా మాట్లాడితే హెరిటేజ్ ఐస్ క్రీమ్ అని చెప్పి భువనేశ్వర్ గారిని, నారా బ్రాహ్మణి గారిని ఎన్నిసార్లు కించపరిచింది? 2014-19 అసెంబ్లీలో మహిళా శాసనసభ్యురాలను ఉద్దేశించి ఎలా ఫోజులు ఇచ్చింది అసెంబ్లీలో. ఈ రోజంట రోజాని ఒక మాట అన్నారంట, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ అన్యాయం జరిగిపోయిందంట. ఏం మాట్లాడుతున్నారు? సెన్స్ ఉండి మాట్లాడుతున్నారు, సెన్స్ లేక మాట్లాడుతున్నారా? ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ ఆ రోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఖండించాలి కదా. ప్రసన్న కుమార్, నువ్వు చేసిన తప్పు, ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు అలా మాట్లాడకూడదు అని ఖండించాలి కదా. ఏమైపోయింది ఆ రోజు లక్ష్మీ పార్వతి? ఏమ్మా లక్ష్మీ పార్వతి, మీకు తెల్లారి నిద్రలేచలేకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది. ఆ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా ఎవరికాళ్ళు సెల్ఫీ కెమెరాలు ఒకటి ఆన్ చేసి వీడియోలు తీశారు. అమ్మ బెట్టింగ్లు ప్రమోట్ చేయడం తప్పు కదమ్మా శ్యామల అని ఇదే మహిళా నాయకురాలు వైసీపీ వాళ్ళు ఏ రోజైనా శ్యామలని అడిగారా? లక్ష్మీ పార్వతి ఒక నాయకురాలు, మీకు శ్యామల ఒక నాయకురాలు. నోటికి ఏ మాట వచ్చిద్దో తెలియదు, ఎట్టబడితే అట్ట మాట్లాడిద్ది రోజా ఒక నాయకురాలు. మీకు ఇంకేమన్నంటే ఆ వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ ఒక ఆవిడ ఉంది, ఆవిడ చేత అనిత గారిని ఎన్ని మాటలు మాట్లాడిచ్చారు మీరు ఆ మహిళా సాధికారత గురించి, మహిళల యొక్క విలువల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళ మాట్లాడేది. హోమ్ మినిస్టర్ ఎవరో గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఇద్దరు మహిళలేగా. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క మహిళ మీద జరిగిన అత్యాచారాన్ని ఆపారా మీరు? ఏ ఒక్క మహిళ కన్నా న్యాయం చేశారా మీరు మీ 5 సంవత్సరాల పాలనలో? గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ సుచరిత గారు కానీ, తానేటి వనిత గారు కానీ మరి ఏమైపోయారు వాళ్ళు? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు కనపడట్లేదు? ఏదో గుడ్డగాల్చి మొహాన్ని వేసేద్దాం, ఇక అన్యాయం జరిగిపోయింది అని ఊరికే రచ్చరచ్చ చేద్దాం అనుకుంటే కుదరదు. 2014-19 మధ్యలో
వనజాక్షి ఎంఆర్ఓ గారి ఇష్యూని హైలైట్ చేసి చింతమనేని ప్రభాకర్ గారిని చాలా దారుణంగా నైతికంగా దెబ్బతీసినంత ఈజీ కాదు ఇప్పుడు రాజకీయం. మీ యొక్క చేష్టలు, మీ యొక్క మాటలు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రతి ఒక్క పని, జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళే. ఈరోజు మీరు రోజాని కూడా వెనకేసుకొస్తున్నారు కదా. రోజా అంత మంచి నాయకురాలు అయితే, రోజా అంత పద్ధతి గల మహిళ అయితే ఎమ్మెల్యేగా ఉండి, మినిస్టర్గా ఉండి సినిమా షోలు చేస్తుందా? ఎమ్మెల్యేగా ఉండి నగర నియోజకవర్గంలో రేషన్ మాఫియా చేస్తుందా? మైనింగ్ మాఫియా చేస్తుందా? ఏం డెవలప్ చేసిన నగర నియోజకవర్గాన్ని ఒక మాట చెప్పండి మీరు. ఈరోజు మీ తాడేపల్లి నుంచి మీకు పెద్ద స్క్రిప్ట్ పంపారు కదా ఖండించండి అని. అదే రోజా నగర నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో నగర నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేసింది? ఎన్ని వందల కోట్ల నగర నియోజకవర్గానికి ఖర్చు పెట్టింది? నగర నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేసింది? నగర మున్సిపాలిటీని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేసింది? నగర నియోజకవర్గంలో ప్రజల్ని ఎంత అభివృద్ధి చేసింది? ప్రజల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఎంత ఆదుకుంది? ఈ లిస్ట్ పంపమనండి మీ పార్టీ వాళ్ళని, తర్వాత ఖండిద్దురు. కానీ ఊరికే పార్టీ ఏదో ఒక ఆదేశం ఇచ్చింది కదా, మనం ఇక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వాళ్ళకి సంబంధం లేకపోయినా లాక్కొచ్చేద్దాం, లాక్కొచ్చి ఒక గుడ్డగాల్చి మొహాన్ని వేసేద్దాం, మనం బురదలో ఆల్రెడీ పొర్లుతున్నాం కదా పందులు పొర్లునట్టుగా, ఈ బురదను తీసుకెళ్ళి ఎదురాళ్ళకి అంటించేద్దాం అంటే కుదరదు. లక్ష్మీపార్వతి గారు, వర్రిది కళ్యాణి గారు, శ్యామల గారు, ఇంకా సోకాళ్ళు చాలామంది ఖండించారు దాన్ని. ముందు మన నోరు అదుపులో ఉండాలా. ఇప్పుడు రోజా నోరు మంచిది, రోజా అంత మంచిగా మాట్లాడేవాళ్ళు లేరు, రోజా అంత పద్ధతి గల నాయకురాలు అసలు ఆంధ్ర రాష్ట్రంలో లేదు అని చెప్పండి మీరు. ఇవన్నీ లేకుండా రోజా కూడా మహానటి, మామూలుగా నటించట్లా. ఆవిడ ఏపీఐఏసీ చైర్మన్గా చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆవిడ ఆడుదాం ఆంధ్రాలో చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక పర్యాటక శాఖ మంత్రిగా చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ విజిలెన్స్ నివేదిక నాకు తెలిసి ఇవాళ రేపు వస్తుంది. ఆవిడకు కూడా అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపే టైం అయింది. అందుకనే ఇప్పుడు కావాలని రచ్చ చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. రోజాని ఎవరో ఏదో అన్నారు, ఎవ్వరూ ఫీల్ అవ్వాల్సిన పనేలే. ఎందుకంటే రోజా నోరు మంచిది కాదు. రోజా పద్ధతిగా ఏ రోజు మాట్లాడలేదు. 164 మంది గెలిస్తే వాళ్ళందరినీ గాలిలో గెలిచిన గాలి నా కొడకలారని తిట్టింది రోజా. చంద్రబాబు నాయుడుని తిడుతుంది, లోకేష్ని ఎన్ని మాటలు అంది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండగల పార్టీ. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అంది. ఆ రోజాని ఎవరో ఏదో అన్నారని ఈరోజు ఎవరు ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. ఎట్లాంటోడికి అట్లాంటి ట్రీట్మెంటే కావాలి, తప్పదు. అది విధి రాత, ఎవ్వరు ఏం చేయలేరు. అందరికీ నమస్కారం.